పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నా ఆత్మీయులకు, సన్నిహితులకు, మిత్రులు అందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. నమస్కారం. ఈ రోజున బిగ్ బాస్ 3ని హోస్ట్ చేయబోతున్న నాగార్జున గురించి రెండు మాటలు. ఫస్ట్ బిగ్ బాస్ గురించి చినరామయ్య చేస్తున్నప్పుడు నేను చూసి చెప్పాను. చినరామయ్య మాసీగా చేశాడండి. అంటే అసలు కన్నెలా పెట్టి అలా చూపించటం, అలా మాసీగా, అది విపరీతంగా మీరందరూ ప్రేమించారు. అంటే లోపలున్న 14 మంది యొక్క వ్యక్తిత్వ విశ్లేషణల్ని ఇక్కడ కూర్చుని వాళ్ళకి దూరంగా ఉన్న ఈ మనిషి చేయటంలో సామాన్యమైన జాబ్ కాదండి. అది చాలా క్రిటికల్ జాబ్. అతను 100% దాన్ని సక్సెస్ అయ్యాడు చంద్రబాబు, మాసీగా చేసి. తర్వాత నాని క్లాసీగా చేశాడండి. ఒక అద్భుతమైన క్లాసీ నేచర్. మీరు చూస్తే చంద్రరామయ్యలో ఉన్న చెణుకులు, ఆ గమ్మత్తు, ఆ వెక్కిరింతలు అవన్నీ వేయలేదు. అంటే క్లాస్ బొమ్మ చూసేప్పుడు మనకు అలాంటి షాట్లు దొరకవండి. చాలా అద్భుతంగా తెలివితేటలతో నడుపుతారు కదా, దాన్ని క్లాసీ అంటారండి. అతను క్లాసీగా నడిపాడు. ఇప్పుడు నాగార్జున గారు జస్ట్ ప్రోమో చూశాను నేను. మరి అతను మాసీగా చేశాడు, ఇతను క్లాసీగా చేశాడు. ఇతను ఎలా చేశాడంటే మన్మధుడిలాగా చేశాడండి. అంటే నాకు తెలిసి రేపు ఈ కార్యక్రమం చూసేటువంటి మహిళా ప్రేక్షకులు 14 మందిని చూడాలో ఈయన్ని చూడాలో అర్థం చేసుకోలేక అయోమయంలో పడిపోతారండి. ఎలా కవ్వించాడో చూశారు కదా, ఒక నిమిషంన్నరలోనే ఆ కోడిగుడ్ల దగ్గర కానీ, ఆ వంకాయల దగ్గర కానీ ఒక అద్భుతంగా తెలిసిపోయింది. ఆయన ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నాడు అనేది మనకు తెలిసిపోయింది. రెండోది ఏంటంటే మన్మధుడిలాగా చేయటం అంటే గ్లామరస్గా చేయటం అండి. మాసీ, క్లాసీ వేరు, గ్లామరస్గా దీన్ని ఆయన కండక్ట్ చేస్తాడని అది చూడగానే అనిపించింది. ఎనివే, బెస్ట్ ఆఫ్ లక్ టు నాగార్జున గారు. రాబోయే 14 మంది ఎవరో మాకు తెలీదు, వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ గెలవాలని కోరుకుంటారు కానీ ఒక్కరే గెలుస్తారు. ఆ గెలిచిన వాళ్ళకి మిగతా 13 కూడా శుభాకాంక్షలు చెప్పే పరిస్థితుల్లోనే ఈ 100 రోజులు గడవాలని కోరుకుంటూ నమస్తే.